అయ్యో, ఇంకా జ్వరం తగ్గలేదు. తగ్గుతుందో లేదో కూడా తెలియదు. వెంటనే టాబ్లెట్స్ వేయకూడదు. వంశీ సార్, మీరేమో మాట్లాడకుండా ఉన్నారు. కళ్ళు తెరిచి చూస్తేనైనా నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అడవిలో సాయం చేయడానికి ఎవరుంటారు? అమ్మ అడవి తల్లి, నువ్వే నాకు దిక్కు. నీ ఒడిలోనే ఉన్నావు. నీ బిడ్డల్లా మమ్మల్ని కాపాడు తల్లి. ఏం చేస్తే వంశీ సార్ జ్వరం తగ్గుతుందో దారి చూపించు. ఇన్ని కాపాడాల్సింది నువ్వే తల్లి. అమ్మా చిట్టి తల్లి, అడవిలో ప్రాణాలు తీసే క్రూర మృగాలే కాదు, ప్రాణం పోసే పసరాకులు కూడా దొరుకుతాయి. తాత చెప్పినట్టు పసిరి మందులు వాడాలి. వంశీ సార్ని కాపాడుకోవాలి. పాల చెట్టాకులు, నీళ్ళ చెట్టాకులు, రాగి చెట్టాకులు. తాతయ్య చెప్పినవివే. వీటిని ఆనస్పాల్లో కలిపి నూరి వంశీ సరికి తాగించి బట్ట చుట్టి నుదుటి మీద పెడితే 3 పూటల్లో జ్వరం తగ్గిపోతుంది. జ్వరం తగ్గిపోవాలి. వంశీ సర్ని కాపాడుకోవాలి. వంశీ సార్, వంశీ సార్, సార్ ఈ పసర్ని కొంచెం తాగండి. ఒంట్లో వేడి తొందరగా తగ్గిపోతుంది. ఏం కాదు సార్. అడవి తల్లే మనల్ని కాపాడుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఎవరేమి అన్నాను, నన్నే చంపి వేసినాను, నీలో నసగమై బ్రతికి ఉంటా. నేనెక్కడున్నాను, నీ పక్కనున్నాను, నీ పేరే వినిపిస్తే తిరిగి చూస్తా. నా ప్రాణం ఇస్తున్నా నీకు ప్రేమని. ఇక మరణం ఎదురైనా నేను చావలేనులే. అమ్మ అడవి తల్లి, వంశీ సరికి నయమైపోవాలి. లేదంటే ఈ జ్వరం మీద నాకు రావాలి. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను సార్. మామ్, దాని అదృష్టం చూడు. దాన్ని బావ నుంచి ఎంత దూరం చేయాలనుకున్నా అది మాత్రం కలిసి హ్యాపీగా లాంగ్ జర్నీ చేస్తూనే ఉంది. అది హ్యాపీగా జర్నీ చేయడానికి పక్క సీట్లో కూర్చోలేదు బేబీ. డిక్కీలో కుక్కినట్టు ప్రయాణం చేసింది. ఎక్కడ ప్రయాణం చేసినా బావతో కలిసి రిసార్ట్ మెట్లు ఎక్కింది కదా మమ్మీ. నేను ఈ కాలనాగేశం ఎక్కిస్తానమ్మా, తర్వాత కైలాసం మెట్లెక్కుతుంది. ఆ విషయం ఎక్కలేదనుకో, నిన్ను పాడెక్కిస్తాను. బాయ్స్, అక్కడ కార్ వస్తుంది. ఏ క్షణానైనా ఇక్కడ ఆగొచ్చు. గెట్ రెడీ విత్ వెల్కమ్ బోర్డ్. సార్, వెల్కమ్ బోర్డు మీ దగ్గరే ఉంది, కానీ ప్యాడ్ మీద కస్టమర్ నేమ్ లేదు సార్. వాళ్ళెవరో నాకు మాత్రం తెలిస్తే కదరా. పోనీ ఏదైనా ఐడియా చెప్పండిరా. సార్, కపుల్స్ నేమ్స్ తెలివి కాబట్టి XY కపుల్స్ అని పెట్టండి. అబ్బా, కరెక్ట్గా చెప్పావురా. సార్, మనం డీజిల్ తీసేసేది వాళ్ళు బయటికి వెళ్లకుండానా, లేకపోతే మన బిజినెస్ బాగుండాలన్నా? రెండూరా.
మనం ఇచ్చే ఫెసిలిటీస్ వాళ్ళకి ఫెస్టివల్లా అనిపించాలి. పైగా డీజిల్ కూడా మనకు బెనిఫిట్. వెల్కమ్ టు కపుల్ హౌస్ మేడం. ఎక్కువైంది. ఐ కంట్రోల్ మై సెల్ఫ్ మేడం. వీళ్ళేంటి? ప్యూర్ లిమిటేషన్ మేడం. ఎందుకయ్యా? కపుల్స్ పీస్ కోసం మేడం. ఇక్కడ కపుల్స్ ఎవరున్నారు? సారీ మేడం, మిస్టేకెన్. సరే కానీ ఈ హోటల్లో ఉండే వంశీ ఎక్కడా? రే 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 ఆపండ్రా, ఇదేదో కపుల్స్ మ్యాటర్ కాదురా, కన్నింగ్ మ్యాటర్. ఏంటి మేడం, వంశీ కృష్ణ? అవును, కాకర్ల వంశీ కృష్ణ. ఎక్కడున్నాడు? సారీ మేడం, ఇక్కడ ఎక్కడ ఎవరి వివరాలు చెప్పబడవు. మీరు XY కాదు కదా మేడం. ఇక్కడ ఇద్దరు లేడీస్ కి రూమ్ ఇవ్వం మేడం. ఇది కపుల్ హౌస్, ఓన్లీ ఫర్ కపుల్స్. కపుల్స్ గా వచ్చిన మా బాబా వంశీ కృష్ణ వసుంధర ఎక్కడా? మేడం, మ్యాన్ హ్యాండ్లింగ్ మేనేజర్ పైన కరెక్ట్ కాదు. మ్యాన్ హ్యాండ్లింగే కాదు, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకపోతే నీ హ్యాండ్స్ లెగ్స్ ఉండవు. మేడం, మీరు ఇంకా ఏ హ్యాండ్లింగ్ చేసినా మీకు కావలసిన సమాధానాలు నా నుండి రావు. అయినా ఎవరో ఏంటో తెలియకుండా కపుల్స్ కు సంబంధించిన ఏ వివరాలు మేమే కాదు మేడం, మా సిస్టమ్స్ కూడా బయటికి ఇవ్వవు మేడం. మా గూగుల్ అమ్మ కూడా చెప్పదండి. రేయ్, వంశీ కృష్ణ నా బావ. నా బావతో నాకు ఎంగేజ్మెంట్ అయితే ఎవరితోనో అరేంజ్మెంట్స్ చేసావా? నిన్నిక్కడే చంపేయాలనుంది. తన పార్ట్నర్ డిక్కీలో ఉందన్నాడే. అప్పుడు డిక్కీలోనే ఉంది, ఇప్పుడు తన పక్కనే ఉంది. కానీ అది పార్ట్నర్ కాదు. ఎక్కడున్నారో చెప్పకపోతే నువ్వు దిక్కు లేకుండా అయిపోతావు. మీ భయానికి భయపడి కాదు మేడం చెప్పడం. మీ ఎంగేజ్మెంట్ జరిగిందంటున్నారు కాబట్టి దిక్కు ఆయనే కాబట్టి ఏ దిక్కులో ఉంటాడో చెప్తాను. అది కూడా నాకు తెలిసిన వివరాలు మాత్రమే చెప్పగలను. ఇక్కడి నుండి 5 కిలోమీటర్ల దూరం తర్వాత ఫారెస్ట్ వస్తుంది. అక్కడ కిలోమీటర్ చొప్పున ప్రతి కిలోమీటర్కి 5 కాటేజెస్ ఉంటాయి. అందులో ఎక్కడున్నారో తెలియదు. తెలియాలి అంటే వెళ్ళి వెతకడం తప్ప వేరే దారే లేదు. అడవిని నమ్ముకుని వెళ్తే మీ వంశీకృష్ణ గారు మీకు దొరకొచ్చు. సారీ మేడం, క్షమించండి, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. సరే, రూట్ మ్యాప్ ఉంటుంది కదా, ఇవ్వు. సారీ మేడం, చేతులు ఖాళీ లేవు. పద బేబీ. ఇంత జరిగినా పాముని పట్టుకుని కూర్చున్నా. దాన్ని చంపలేదు, నిన్ను చంపేస్తాను. అతనేమో డిక్కీలో ఎవరినో తీసుకొచ్చాడు, ఈవిడేమో ఎవరినో తీసుకొచ్చింది. నా బిజినెస్లో ఏం జరుగుతుందో ఏంటో. వంశీ సార్, దేవుడికి దండం పెట్టుకోండి, మీకు నయమైపోవాలని కోరుకోండి. వంశీ సార్కి కొంచెం జ్వరం తగ్గినట్టుగా అనిపిస్తోంది. ఏమవుతుందోనని చాలా కంగారు పడ్డాను. స్వామి, నీ దయ వల్ల వంశీ సార్ బయటపడతారనుకున్నాను. తాత, నువ్వు చెప్పిన మాటలు సమయానికి గుర్తుకొచ్చి వైద్యం చేయగలిగాను. సార్, కళ్ళు తెరవండి సార్. మీరు స్పృహలోకి వస్తే నాకు ఇంకా ధైర్యం వస్తుంది సార్. ఆపేంటి మామ్? రెండు దారులున్నాయి, ఎటెళ్లాలో అర్థం కావట్లేదు. ఈ పాములో అడుగు, దర్జాగా కూర్చొని ఉన్నాడు. నాగన్నా, అమ్మా, ఏ దారిలో వెళ్ళాలి? అడవిలో ఎన్ని దారులున్నా ఒకే చోటుకు చేరుకుంటాయమ్మా. వీడొకడు.
మామ్, ఈ రోడ్ బాగుందంటే లెఫ్ట్ వెళ్ళడమే బెటర్. అటువైపే కాటేజ్ ఉన్నట్టుంది. కరెక్ట్ బేబీ. నాగన్నా, నీ పాముకి గుడ్లేవి పెట్టొద్దు. దానికి ఆకలి బాగా పెరగని. అప్పుడే ఆ వసుంధర్ని కసితో కాటేస్తుంది. అది అడవిలో దారుణంగా చావాలి. నా పాము కాటేసిందంటే 5 నిమిషాల్లో నురక్కక్కుని చచ్చిపోతారమ్మా. పాము కాటేయకపోతే నిన్ను మేము కరుస్తాం. పాము కన్నా ఎక్కువ విషయం ఉంది మాలో. తెలుస్తుందమ్మా. మీరు త్వరగా కోలుకోండి సార్. మీరు లేచి నడవగలిగితే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్. మిమ్మల్ని నేను క్షేమంగా తీసుకువెళ్తాను. మీరు కళ్ళు తెరిస్తే చాలు సార్. మీ పక్క నుండి నేను నడిపిస్తాను. ఆనంద్, ఏంటమ్మా? చిత్రసేన్ గారికి మెడిసిన్స్ ఇచ్చావా? ఇదిగో ఇవేనమ్మా, ఇప్పుడే తీసుకెళ్తున్నాను. ఆనంద్, ఆయనకి మందులు కరెక్ట్ టైంకి ఇస్తూ ఉండు. అలాగేనమ్మా. ఆయన నా రూమ్లోనే ఉన్నాడు, వెళ్ళి ఇచ్చొస్తాను. అలాగే. ఆనంద్, ఏంటమ్మా? నేను వస్తాను నాన్న, నన్ను కూడా తీసుకెళ్ళు. అలాగేనమ్మా. ఆనంద్, చిత్రసేన్ గారు గదిలో లేరేంటి? ఇక్కడే ఉండాలమ్మా. వాకింగ్ కానీ వెళ్ళారేమో. ఆనంద్, ఒకసారి ఆ చిత్రపటాన్ని సరిచేయి నాన్న. ఆనంద్, ఆ చిత్రపటాన్ని చూసావా? చూశానమ్మా. అందులో ఉన్నది వసుంధర గారు కదా? అవునానంద్, వసుందరే. నిజంగా ఆ దేవుడు నేను ఆయన మళ్ళీ మళ్ళీ కోరుకోకూడదని నా మొర ఆలకించాడు. వంశీ హార్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు, తన పిఏ వసుందరే అని తెలుసుకునే రోజు ఎంతో దూరంలో లేదానంద్. నిజమేనమ్మా. ఈ ఆలస్యం చేయకుండా ఈ చిత్రపటాన్ని అన్నయ్యకి, ఇంట్లో అందరికీ చూపిద్దామా? వద్దనంద్, తొందరపడకు. ఈ ఇంట్లో అందరికీ వంశీ హార్ట్ ఫ్రెండ్ లేదని, అదంతా అపోహనే అనుమానాలున్నాయి. ఆ ఆరోపణలు అనుమానాలు పోవాలన్నా వసుంధరే వంశీ హార్ట్ ఫ్రెండ్ అనే నిజం అపోహ కాదని నిరూపించాలంటే ఈ చిత్రపటమే సాక్ష్యం అవుతుంది. చిత్రసేన్ గారు ఈ చిత్రపటాన్ని పూర్తి చేసి మనకిస్తే ఇక ఈ నిజాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. ఆనంద్ గారు, మీరు ఇక్కడున్నారా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు చిత్రసేన్ గారు? నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వెళ్ళాను. సరే, ఇదిగోండి టాబ్లెట్ వేసుకోండి. ఆనంద్ గారు, నేను టాబ్లెట్లు తర్వాత వేసుకుంటానులేండి. మీకోసం ఒక గిఫ్ట్ తయారు చేశాను. గిఫ్టా? ఏంటది చిత్రసేన్ గారు? చూపిస్తానుండండి. ఇదిగో చూడండి.
చిత్రసేన్ గారు, అన్నయ్య హార్ట్ ఫ్రెండ్ బొమ్మ గీయమంటే నా గర్ల్ ఫ్రెండ్ బొమ్మ గీసారా? ఆనంద్, ఏంటిది? ఎవరు అమ్మాయి? అలైక్య గారమ్మా. ఏంటి ఆనంద్ నువ్వు అనేది? అదేనమ్మా, నేను అలైక్య గారు ఒక ఫైల్ తీస్తూ ఉంటే దానికి ఉన్న ఒక ట్యాగ్ అడ్డిగా తగులుతుంటే అది మేము చేతికి చుట్టేసుకున్నాం. చిత్రసేన్ గారు, మీకు నేను చెప్పాను కదా ముడేసుకున్నామని. అందుకే కదా ముడితోనే చిత్రపటాన్ని గీశాను. చూడానంద్, నీ మీద నా నమ్మకంతో చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలా చేయకు. దీన్ని ఇంకెవరైనా చూసుంటే మీ ఇద్దరి మధ్య ఇంకేదో ఉందని అపార్థం చేసుకుంటారు. జాగ్రత్తగా ఉండు. ఆనంద్ గారు, బాగా గీశాను కదా, ఇది మీదే, దాచుకోండి. చిత్రసేన్ గారు, మీరు చెప్పిన సలహా బాగుంది. నేను దీన్ని భద్రంగా దాచుకుంటాను. మామ్, వీళ్ళ కపుల్ కాన్సెప్ట్ తగులయ్యా. ఆ వసుంధర భావన ఎక్కడికి తీసుకెళ్ళిందో ఏంటో. బేబీ, వాళ్ళు ఎక్కడున్నా దొరుకుతారులే, నువ్వు ఊరికే టెన్షన్ పడకు. బావతో అది కనపడితే తట్టుకోవడం నా వల్ల కాదు మామ్. బేబీ, ఇదొక్క రోజు ఓర్చుకో. పాము కాటేసి అది చచ్చాక మనం పగ తీర్చుకున్నాం అన్న సంతోషంలో గ్రాండ్ పార్టీ చేసుకుందాం. ఉం? మామ్, ఆ బాబు అటు చూడు మామ్, అక్కడేదో కాటేజ్ ఉంది మామ్. బాగుండే కాటేజ్ అదే అనుకుంటా. ఆ, ఖచ్చితంగా ఇదే బేబీ. అక్కడ వంశీ కార్ కూడా ఆగుంది. అయితే వెంటనే వెళ్ళి బావని తెచ్చుకుందాం పద మామ్. బేబీ, అయ్యో, నువ్వెక్కువ ఎగ్జైట్ అయిపోయి మన ప్లాన్ మర్చిపోతున్నావు బేబీ. మనం వంశీని తీసుకుని వెళ్ళడానికి మాత్రమే ఇక్కడికి రాలేదు, ఆ వసుంధర్ని చంపడానికి కూడా వచ్చాం. అది మర్చిపోకు. అయితే నన్ను పాముని వదలమంటారా అమ్మా? అయ్యో, నువ్వు ఆవేశపడకు నాగన్నా. అక్కడ మా అల్లుడు కూడా ఉన్నాడు. తనని కాకుండా దాన్ని మాత్రమే పాము కాటేయాలి. అట్ట కాటేయాలంటే ఆ అమ్మిని బయటకు వచ్చేలా చెయ్యాలి. అప్పుడు నా పాము ఆ అమ్మిని కాటేస్తుంది. ఆ వసుంధర నీ పాము కంటే డేంజర్. నీ పాము క్రాస్ చేస్తూ వెళ్లేలోపు ఆ వసుంధర ఈ అడవిని కూడా దాటేస్తుంది. బేబీ, ఎందుకు నాలుగు కొరుక్కునేలా అరుస్తావు? ఇదిగో నాగన్నా, నేను వెళ్ళి దాన్ని బయటకు వచ్చేలా చేస్తాను. నువ్వు పాముతో సిద్ధంగా ఉండు. నేను సైగ చేయగానే పాముని దాని మీద కొదిలే. అట్టాగేనమ్మా. బేబీ, నువ్వక్కడ వంశీని చూడగానే తనని వెళ్ళి హక్ చేసుకుని ప్రోగ్రామ్స్ అలాంటివి పెట్టుకోకు. వసుంధర చూసిందంటే మన ప్లాన్ మొత్తం వృధా అయిపోతుంది. పద. వంశీ సార్, మీకేం కాదు, నేనున్నాను. సారీ సార్, ఐఎమ్ రియలీ సారీ. నేను మీ సెక్రటరీని అయ్యుండి మీకు జ్వరం వస్తే మీ స్టేటస్కి తగ్గ ట్రీట్మెంట్ ప్లాన్ చేయలేకపోయాను. అందుకే ఈ పసిరి మందు దయవల్ల అయినా మీరు త్వరగా కోలుకోవాలని ఈ మందు తీసుకొచ్చాను. ఇది ఇంకొక 2 సార్లు తీసుకుంటే మీకు జ్వరం పూర్తిగా నయమైపోతుంది సార్. వసుంధర, అయ్యో, బేబీ,
బేబీ ఆ వసుంధర లోపలికెళ్ళింది. అది రావడానికి మినిమం 10 నిమిషాలు పడుతుంది. అది వచ్చేలోపే దాన్ని దారి మళ్లించాలి. అయితే నన్నేం చేయమంటావు మామ్? ఆ వసుంధర ముందు పరిగెత్తనా? అది నన్ను చూసి నా వెంట పరిగెత్తుకుంటూ వస్తుందేమో. నువ్వు అలా పరిగెడితే అది నీ వెంట రావడం కాదు, ఆ పాము నిన్ను వెంటాడి కాటేస్తుంది.